జగన్ ఏడికి పోయినా జనం వస్తారు అన్నటువంటిది మరొకసారి రుజువైంది. రాజంపేట మొన్ననే ఈ కడపలో పులివెందుల ఎలక్షన్స్ సందర్భంగా ఈ రాజంపేట నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసిపోయారు. ఆ రాజంపేటలో జగన్ పని అయిపోయింది, అందుకనే ధైర్యంగా వచ్చి పులివెందుల్లో ఓట్లు వేశారు అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. రాజంపేట, కమలాపురం, రాయచోటి ఇట్లాంటి చోట్ల అన్నిటి నుంచి కూడా చెప్పుకొచ్చారు కదా. ఇప్పుడు రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కొడుకు వివాహ రిసెప్షన్కి జగన్ హాజరైతే వచ్చినటువంటి జనం చూసినప్పుడు జనంలో జగన్కి ఆదరణ తగ్గిందా లేదా అన్నటువంటి పాయింట్ ఆటోమేటిక్గా చర్చకు వస్తుంది. జగన్కి అయితే ఎగబడటం తగ్గట్లేదు. ఓ పక్కన ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని పరిస్థితి అయిపోయింది, పని అయిపోయింది అంటున్నా కనబడుతున్నటువంటి జనం ఇది. ఎగబడుతున్నారు, కనబడుతున్నారు, వస్తున్నారు, పలకరిస్తున్నారు, నమస్కరిస్తున్నారు, అభివాదం చేస్తున్నారు, అభినందనలు చెప్తున్నారు, వెళ్తున్నారు. ఇది కొంతమందికి నచ్చట్లేదు కూడా. జగన్ రాజకీయం ఇది మానేయాలా, నాయకులతో కలవాలి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కలవాలి, విడివిడిగా కూర్చోవాలి. ఇలా ఎగబడి వచ్చేస్తే ఇక అసలు ఆయనకి కలిసి ఎవడేం చెప్పుకుంటాడు. జగన్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని వాదించే వాళ్ళు ఉంటారు. కానీ అదంతా తోలుకొచ్చే జనం కాదు, వస్తున్నాడని చెప్తే వచ్చే జనం. సాధారణంగా సీమ ప్రాంతాల్లో పల్లెల్లో వచ్చేటటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి హంగామా అనేటటువంటిది నడుస్తూనే ఉంటుంది. నాయకులు వచ్చినప్పుడు వదిలిపెట్టే కాన్సెప్ట్ ఉండదు.